పవర్ ఫైట్ శ్వేతపత్రం చెప్పింది ఇదే. 2014 జూన్ 2కు ముందు ప్రస్తుతం యావరేజ్గా చెప్తాను ఏంటిది. వ్యవసాయానికి 6 గంటల సరఫరా 2014కు ముందు ఇది. తర్వాత 19 నుండి 22 గంటలు యావరేజ్ శ్వేతపత్రంలో చెప్పింది అన్నాడు. 19 గంటలు ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారా మరి? ఎట్లా ఏ లెక్కనిస్తే 19 గంటలు ఇస్తారు మరి? ఇక విద్యుత్ శాఖ అప్పు 2014లో ఎంత ఉన్నాయంటే 22,423 కోట్లు ఉన్నది. ఇప్పుడు 81,016 కోట్లు ఉన్నది. ఇక ఆస్తులు అప్పుడు 2014లో ఎట్లుండే అంటే ఆస్తులు వచ్చేసి 44,438 కోట్లు ఉండే. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉన్నదంటే ఆస్తులు ఇవి సంపద అన్నట్టు. ఈ ఆస్తులు సంపద అప్పుడు 44,438 కోట్లు ఉండే 2014కు ముందు ఇది. ఇప్పుడు ఎంత ఉన్నది? 1,37,551 కోట్లు ఇప్పుడు ఉన్నది. డబుల్ త్రిబుల్ అయింది సంపద, ఆస్తుల సంపద. ఇక రాష్ట్ర వినియోగం 7,778 మెగావాట్లు అప్పుడు, ఇప్పుడు 19,475 మెగావాట్లు. డబుల్ అయింది. ఇది కూడా త్రిబుల్ పెరిగింది. ఇక సబ్సిడీ వచ్చేసి మనం అంటాం కదా ఏమైనా ఆఫర్ ఉన్నా అదే అని సబ్సిడీ ఎంత? 3,600 కోట్లు. ఇప్పుడు 11 డబుల్ ఇది కూడా త్రిబుల్ అయింది. 11,500 కోట్లు. దేశవ్యాప్తంగా సగటు డిమాండ్ 1,010 మెగావాట్లు. ఇక ఇప్పుడు ఇది కొంచెం తక్కువే ఉన్నది. 1255 మెగావాట్లు. ఇది కొంచెం తక్కువే ఉన్నది. ఇక తెలంగాణ తలసరి వినియోగం 1,356 మెగావాట్లు. ఇక ఇప్పుడు ప్రస్తుతం 2,126 మెగావాట్లు. అప్పటికిప్పటికి కొంచెం పెరిగింది. తెలంగాణ గరిష్ట డిమాండ్ 5,601 మెగావాట్లు. ఇప్పుడు వచ్చేసి 15,497 మెగావాట్లు. మొత్తం వినియోగదారులు 1,11 కోట్లు. ఇప్పుడు వచ్చేసి 1,82 కోట్లు. తెలంగాణ ర్యాంక్ 13, అప్పుడు 13, ఇప్పుడు ఒక్క 3 పెంచి 10కి తెచ్చిందిలే. 10వ స్థానంలో ఉన్నాం మనం దేశవ్యాప్తంగా. ఈ శ్వేతపత్రంలో ఈ లెక్కలు చెప్పింది అన్నట్టు నిన్న ఆ అధికార పక్షం. ఇలా ఒకవేళ అప్పులు అయితే అయినాయి కావచ్చు, కానీ ఈ ర్యాంకుల ప్రకారం చూసుకుంటే, ఈ నిలువ ఉన్న ఆస్తుల ప్రకారం చూసుకుంటే మనం మెరుగైన స్థితిలోనే ఉన్నాం. అప్పులు ఉన్నప్పటికీ ఆస్తులు కూడా ఉన్నాయి అనేది ఈ లెక్కలను బట్టే తెలుస్తుంది.